హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు 23 ఫిబ్రవరి అండి. గృహప్రవేశం నిన్న అయింది కదా! 22 ఫిబ్రవరి. సో, 23 ఫిబ్రవరి ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో, ఈ రోజుతో వి ఆర్ కంప్లీటింగ్ 12 ఇయర్స్ ఆఫ్ అవర్ వండర్‌ఫుల్ మ్యారేజ్. వీడియోస్‌లో ఎప్పుడూ మెన్షన్ చేస్తూ ఉంటా కదండీ! వి రియల్లీ ఫీల్ బ్లెస్డ్ టు ఫైండ్ ఈచ్ అదర్. ఒక బ్లెస్సింగ్ లాగానే ఫీల్ అవుతాం. నేను యశ్వంత్‌కి దొరకటం, యశ్వంత్ నాకు దొరకటం. అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడూ చెప్పినట్టు మ్యారేజ్ ఈజ్ హార్డ్ వర్క్. సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ నీడ్స్ హార్డ్ వర్క్. ఒకళ్ళకొకళ్ళం టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి, కెరియర్‌ని, ఇంటిని కలిసి బ్యాలెన్స్ చేసుకోవాలి. సో, దెన్ ద మ్యారేజ్ విల్ బికమ్ వండర్‌ఫుల్. సో, వి ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ రిలేషన్. వి ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ వేర్ వి హావ్ గాట్ ఇట్. సో, అన్నీ నేర్చుకుంటూ కలిసి గ్రో అయ్యామనమాట. తెనాలిలో ఉన్నాం కాబట్టి గృహప్రవేశం సందర్భంగా మా రిలేటివ్స్ కొంతమంది ఆగిపోయారు ఇంకొక రోజు. సో, అత్తయ్య వాళ్ళ సైడ్, మమ్మీ వాళ్ళ సైడ్ కలిపి మా కోసం ఈ సెలబ్రేషన్ ప్లాన్ చేశారు ఈరోజు. So once again, happy wedding anniversary. పుష్కర కాలం. అదే మన ఇద్దరికి ఎవరో పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇవ్వరు కానీ నన్ను 12 ఏళ్ళు ఇచ్చేసినందుకు నేను నీకు యశశ్రీ ఇస్తా, నేను 12 ఏళ్ళు భరించినందుకు నాకు శశిశ్రీ ఇవ్వు. శశి విభూషణ్ శశి రత్న హైరార్కీ కూడా ప్లాన్ చేశా. పన్నెండు మనకి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాని తర్వాత లేదు కాబట్టి యాక్చువల్లీ ఈ సెలబ్రేషన్ వచ్చేసి గౌతమ్ గ్రాండ్ అని తెనాలిలో హోటల్ ఉందన్నమాట. సో, అక్కడ ప్లాన్ చేశారు. డాడీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు 2 డేస్. సో, గౌతమ్ గ్రాండ్‌లో ఇంకొక హోటల్‌లో కొన్ని రూమ్స్ బుక్ చేశామన్నమాట అకామిడేషన్‌కి. 2 సైడ్స్ రిలేటివ్స్ ఉండటానికి. సో, అక్కడే ఒక కాన్ఫరెన్స్ రూమ్ లాగా తీసుకుని అక్కడ అందరం టైమ్ స్పెండ్ చేయడానికి కూడా బావుంటుంది నార్మల్ రెస్టారెంట్ కంటే అని అక్కడ అరేంజ్ చేశారు. సో, అత్తయ్య, మామయ్య కేక్ పెడుతున్నారు ఇక్కడ మాకు. పవర్ ప్యాకెట్ కనపడాలి. దీంట్లో ఎక్స్రే మిషన్ ఉంది. సో దాని లోపల కూడా ఏదో అత్త కోడళ్ళు అడుగుతున్నా ఏదో పెడతారు. కొంచెం పట్టదు నీకేమో రూపాయి ఎవరు అడుగుతున్నాయే కదా, పెళ్ళి అయిపోగానే నీకెవరు తర్వాత ఆడయ్య నేను తీసుకొని అత్తగారు ఇచ్చారు కదా మాగారు అదే మరి అంతే కదా. టప్పట్లు కొట్టట్లా. ఇందాక కట్ చేసిన కేక్ మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ, మామ, కుమారన్న వీళ్ళందరూ కలిసి అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు కట్ చేస్తున్న కేక్ ఇట్ ఈస్ ఫ్రమ్ కీర్తి, యశ్వంత్ వాళ్ళ చెల్లెలు, మా ఆడపడుచు కీర్తి, మా మామయ్య, అత్తయ్య, మా పెద్ద అత్తయ్య, చిన్న మామయ్య గారు. సో, వీళ్ళందరూ వచ్చారనమాట. వీళ్ళ తరపున ఈ కేక్. సో, అది కట్ చేసాం ఇప్పుడే. సో, మమ్మీ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ మమ్మీ వాళ్ళు కేక్ మాకు పెడుతున్నారు, మేము మమ్మీ వాళ్ళకి పెడుతున్నాం.
తర్వాత మా ఆడపడుచు కీర్తి పెడుతుందండి కేక్ ఇక్కడ. సో, యాక్చువల్లీ అన్నయ్యను, తర్వాత వాళ్ళ బాబు చిన్ను ఇద్దరు రాలేదు. ఎందుకంటే చిన్నుకి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయన్నమాట. సో, అందుకని వాళ్ళిద్దరు రాలేదు. కీర్తి ఒక్కటే వచ్చింది గృహప్రవేశానికి. ఆ తర్వాత అమ్మమ్మ, మామ వచ్చారిక్కడ. బొకే ఇస్తున్నారు మాకు. సో, నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అమ్మమ్మ, మామ హైదరాబాద్‌లో ఉంటారు. మామ యాక్చువల్లీ బిజినెస్ కొన్ని అవర్స్ కూడా బిజినెస్‌ని వదిలేసి ఇలా రావడం చాలా కష్టం. కానీ మా కోసం వచ్చారు హైదరాబాద్ నుంచి. గృహప్రవేశానికొచ్చారు. అండ్ అది కాకుండా ఇంకొక 1 డే ఉన్నారు మా యానివర్సరీని స్పెషల్‌గా సెలబ్రేట్ చేయడానికి. అమ్మమ్మని కూడా ఈ సెలబ్రేషన్స్‌లో ఇన్వాల్వ్ చేయడానికి ఇంకొక రోజు ఉన్నారనమాట. సో, ఈరోజు లంచ్ చేసినాక వీళ్ళందరూ అమ్మమ్మ, మామ, మమ్మీ వాళ్ళు, కుమారన్న అందరూ బయలుదేరుతారనమాట హైదరాబాద్‌కి. ఆ తర్వాత ఇది యశ్వంత్ వాళ్ళ బాబాయ్ పిన్ని అండి. మా మామయ్య గారికి తమ్ముడు, వాళ్ళ వైఫ్. సో, అశోక్ మామయ్య, రాణి అత్తయ్య. సో, వీళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. కొన్ని మంత్స్ ఇక్కడ నల్లూరుపాలెం అని మా మామయ్య వాళ్ళ సొంత ఊరు ఉంది కదా! అక్కడ ఉంటారు. కొన్ని మంత్స్ యూఎస్‌లో ఉంటారు. వాళ్ళ పిల్లలిద్దరూ యూఎస్‌లో సెటిల్డ్ అనమాట. సో, వీళ్ళు కూడా మా సెలబ్రేషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి, మా డేని స్పెషల్ చేయడానికి ఆగారు. తర్వాత వీళ్ళు కీర్తిను, సుకన్య వదిన, యశ్వంత్ వాళ్ళ పెదనాన్న వాళ్ళ అమ్మాయి. సో, వాళ్ళ మమ్మీ అనమాట రంగం అత్తయ్య. మా అత్తయ్యకి పెద్ద తోడికోడలు. ఆవిడ యాక్చువల్లీ కేక్ పెట్టేది మిస్ అయింది క్లిప్. సో, ఆవిడని చూపించలేకపోయాను. సో, తర్వాత ఇక్కడ లంచ్ చేస్తున్నామండి. ఆర్డర్ చేసాము. కొద్దిగా స్టార్టర్స్, మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసాము. సో, రంగం అత్తయ్య కాక ఇంకొకళ్ళు మిస్ అయ్యారు. ఇక్కడ కుమారన్న కళ్ళజోడు పెట్టుకుని తింటున్నారు కదా! సో, ఆయన కుమారన్న మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి. సో, మామ వాళ్ళతో కుమారన్న కూడా వచ్చాడు. 2 డేస్ ఉన్నాడు. మా సెలబ్రేషన్ కోసం వెయిట్ చేసి ఈ అన్ని అరేంజ్‌మెంట్స్ అందరూ కలిసి వచ్చిన వాళ్ళందరూ అత్తయ్య వాళ్ళ సైడు, మమ్మీ వాళ్ళ సైడ్ అందరూ కలిసి అరేంజ్‌మెంట్స్ చేశారు. ఈ 12థ్ వర్క్ యానివర్సరీ యశ్వంత్ అంటున్నారు పుష్కరం అయిందని. సో, ఈ పుష్కరం సెలబ్రేషన్ చాలా చాలా బాగా జరిగింది బోత్ సైడ్స్ ఫ్యామిలీస్‌తో. సో, ఇప్పుడు అందరం మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ లంచ్ ఎంజాయ్ చేస్తున్నాం. సో, అదండి షార్ట్ వీడియో మీకు చూపించడానికి మా యానివర్సరీ సెలబ్రేషన్. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.